ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవితం పెంపొందించుకోవాలని తెలిపారు. గంజాయి, కోకెన్, ఆల్కహాల్ బారిన పడకూడదని, మాదక ద్రవ్యాల నిరోధక రాష్ట్రంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే అవగాహన. నమస్తే, నేను సిఐ ఎల్లారెడ్డిపేట. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా దాదాపు 300 మంది విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించినాం. దానిలో విద్యార్థులు ప్రతి ఒక్కరు వారి యొక్క హక్కుగా, అంటే ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళు కృషి చేసి, దీని గురించి ప్రతి ఒక్కరు ఇతర విద్యార్థులు మాదక ద్రవ్యాల వల్ల యువత అనేవాళ్ళు వారి భవిష్యత్తు అనేది కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి కానీ, యువకులు కానీ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ఎలాంటి సమాచారం ఉన్న పోలీసులకు తెలియజేయాలి. అదేవిధంగా వారు తమ యొక్క బాధ్యతగా ఏమైనా సమాచారం ఉండేటంటే పోలీసు వారికి తెలియజేస్తారని భావిస్తారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థికి, అదేవిధంగా ఎల్లారెడ్డిపేట పోలీసు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.